చెప్పాడు ఈ మనిషి నాకు అర్థం కాదు. కాదు ఇప్పుడు హాల్లోకి కాబట్టి చేస్తారు, ఇంకా వేరే ఇదేం లేదు. ఏ ఎల్బిడాలు ఉన్నాయని చెప్పాను. మంచిగా కొంచెం వాళ్ళు మామూలుగా రెచ్చగొట్టట్లే. అలాంటి వాళ్ళు క్రీజ్లో ఉంటే బౌలర్లు కూడా వేయడం కష్టం అవుతుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బౌల్ ఆల్సో. Really nice. Here also he is the one who stopped. 2 4 he stopped. Even after pitching, he didn't come out. He is still standing like this. Once he get LBW, then he will go. No, it's not part of the carry. గమనం చెప్పగా ఏలే కానీ మనం చెప్పి మళ్ళా ఒకటి అనవసరంగా చెప్పావు ధర్మ. ఆయన ఏదో ఫ్లోలో ఉన్నాడు. ఇప్పుడు ఒకటైనా ఇంకో ధర్మకు ఉంటుంది సినిమా. అవునా నిలబడే కొట్టాల్సింది కదా. నిలబడే కొట్టుకుంటా చెప్తే మళ్ళా ఇంకొకటి, చెప్పపోతే ఇంకొకటి. నిలబడే కొట్టాల్సింది తలుగుతుంది బాగానే. బట్ చాలా బాగా మస్తుగాడే వాళ్ళు. నిలబడే కొట్టాల్సింది. ఇది కూడా ఆడింది సింగల్స్ అయితే నేను మంచి మరి ఘోరంగా ఆడతాడు. నీ దగ్గర ఇంకో హెల్మెట్ ఉందా? ఇంకో హెల్మెట్ చాలా ఉంది కానీ ఇంట్లో ఉంది. ఏం ఇప్పుడు పెట్టుకో. నీ ఫ్యాట్స్ ఇవి పవన్ వికెట్ ఊరికే అది అంత పెద్ద బాల్ కాదు. నేను కూడా యాక్చువల్గా స్లాట్స్ కోసం వాటి కోసమే చూస్తా ఉన్నాను. లేకపోతే కట్చేట్లకు మంచి ప్లేస్ బాల్ ఉన్నాయి, మనం మిస్ చేసాం. కానీ నేను వెళ్తాను, మళ్ళీ అక్షయ్ వెళ్తాడు. నేను మా పాపను దొరుకురావాలి. సరే సరే అక్షయ్ అనుకోకు. టైం అవుతుంది వాళ్ళకి. 5 ఓవర్లు అయిపోయినాయి వాళ్ళకి. 15 ఓవర్లు ఉంది. అయితే సినిమా చూపించావు వాళ్ళు. రైజ్ అయింది ఫుల్ గా బాల్ అక్కడ పడింది స్లాట్ లో. ఇట్లా ఉన్నా కదా, అది ఇట్లా వచ్చి ఇట్లా బౌన్స్ బాగా వేసి నాకు నొప్పి తీస్తుంది రన్నింగ్ చేస్తా ఉంటే. దేవసంగా ఆడావు ఈరోజు. నువ్వు 49 అని చెప్పి నేను ఎట్లా ఒకటి సింగల్ ఆడుకుంటా. నేనేదో డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్పింటే మనిషి డిస్టర్బ్ చేసాడు. ధర్మ అన్నాడు ధర్మ నువ్వు అనవసరం గెలికేవాయన్ని. ఆయన పాటికి ఆయన ఫ్లోలో ఉన్నాడు. ఆయన అది కూడా స్లాట్ బాల్ ఎట్లా మిస్ అయింది మళ్ళా రాదు. ఇక్కడ 3 4లు మిస్ అయినాయి. ఆడ 4 ఆల్మోస్ట్ పోయింది. అది పోయిందో లేదు తెలియదు. నేను ఫాస్ట్ రియాక్ట్ అవ్వలేకపోతున్నా ఏజ్ వల్ల ఏమో సుబ్బు. అప్పుడు అలా లేదు. ఫుల్ షాట్ బాల్ నాకు 4-5 కనిపిస్తా ఉన్నాయి. నా బ్యాట్ ఎన్నే ఉంది స్టక్ అయినట్టు. రాడు స్వామి, ఇంకంతకు మించి ఇంకేట ఆడుతున్నా. మస్తుగాడు నువ్వు. అదే డబుల్ మైండ్ లేకుండా అదే ఫేస్ తో ఆడు. ఎగ్జాక్ట్లీ వెళ్తాయి దాన్నే ఉన్నది. మళ్ళీ వాళ్ళు కూడా అంతే కదా ఆడేది. ప్రతి బాల్ కొడుతూ ఉంటారు. అసలు బుల్లెట్లు 2 కొట్టావు అసలు కౌంటర్ రైలు. అసలు ఈ 2 కొంచెం అటు ఇటు పోయినా కూడా కొరంత అటు ఇటు అయినా కూడా వెళ్ళిపోయినట్టు.
స్టే వై స్టే చెప్పండి బ్యాట్స్మెన్ కాదు వై స్టే ఇప్పుడు రన్ ఉంది కదా ఇప్పుడు ఏమైనా ఆడుతాడు చెందిన ఏమైనా ఆడుతాడు స్టే ఎందుకని ఇది రన్ ఉంది కదా ఓర్ పోలే బాల్ రోల్ ఓట్లే ఆ ఏరియాలో అవుట్ ఫీల్డ్ రోల్ ఓట్లే ఇట్స్ టేకింగ్ టైం యాక్చువల్లీ వర్షం పడిందని ఏమన్నా జరిగింది ఏంది నాకు మొన్న 7 తగిలిన 7 ఎన్నో చైర్ తగిలిన ఎన్ని ఇక్కడంటే అట్లీస్ట్ కొంచెం కాణాలో ఉంది మనదైంది నొక్కించారు ఇదంతా నేను నిన్న ఆడితే బ్యాటింగ్ ఆడుతున్నా మొన్న అదే కాదు నిన్న ప్యాడ్లు వేసుకోనుండా ప్యాడ్ల మీద తగిలితే ఈడ మోకాలు కాడ ఇప్పటికి నొప్పి తెచ్చాను నేను ఎంత ఫేస్ చేసి ఉండడు ఇంపాక్ట్ బ్యాట్ ఏమంటుంది ఇంపాక్ట్ సైడ్ లేదా పిచ్చింగ్ లెగ్ సైడ్ లేదా అది ఆఫ్ వికెట్ మీదనే ఉంది చెప్పలే బ్యాటింగ్ మనం క్యాచ్లు వదిలేసినాము మిస్ ఫీల్డింగ్ చేసినాం లేకంటే వాళ్ళకి 180 కంటే ఎక్కువ వేయటి కాదు 180 అంటే కొంచెం పవర్ నిలబడింటే మనకి ఇంకా ఫీల్డర్ ఉంటే సరిపోయాను ఫీల్డర్ కాదు స్కోర్ కార్డులో నాకు ఫస్ట్ శ్రీరామ్ అనే చూపించింది వాడేమో సత్యారెడ్డి చూపించాలి అంటాడు ఫస్ట్ బౌలింగ్ వేసింది నువ్వు కదా ఇదేమో నాకు చూడు స్కోర్ కార్డులో శ్రీరామ్ అని చూపించాలి స్టార్ట్ చేసింది దాన్ని అడిగితే లేదు అని నేను అడుగు నువ్వు కూడా కాలేదు లేదని ఏంటి అంటే ఫస్ట్ నేనే వేసాను చెప్పినా Why you went heavy? Take time. Finally opened, that's why you tried, huh? No. I'm not trying to kick that ball. I'm just trying to place it in this and win, but totally mistake. Shot ఓవర్ బాల్ పోలే పోలే టూ 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 కవర్ చేస్తున్నాను అది పోతలేదు కూడా అది అయినా కూడా ఇటు సైడ్ అయితే మరీ దారుణంగా రోల్ అవుతారు అసలు 100 రోజులు కాలే ఇది బాల్ చాలా నేను లో ఫుట్ అసలు అనుకున్నా ఎనర్జీ లేకేమో కొట్టలేకపోయినా కానీ లేకపోతే అన్ని షార్ట్ బాల్ ఎవడానికి కొంచెం ఎనర్జీ ఉండేటోడే పవన్ ఉండేటోడైతే అన్నో పెట్టేవాడు గేమ్ లాంగ్ తీసాడు టెక్నిక్ పెంచేసినాడు ఈరోజు నేను ఒకటి ప్రూవ్ చేద్దాం అనుకున్నా అది రాంగ్ చేసింది డిఎల్ఎస్ మనకి ఉందా ఇంకా డిఎల్ఎస్ 94 ఉండాలి 94 ఇప్పుడు వికెట్లు పోగానంటే సెంధిల్ వికెట్ పోతానే 12 సరే వికెట్ కొట్టి 12 రోజు పెరుగుతుంది
gap also. Right, my spot right, he's giving the gap also. I was just thinking to take that single line. ఫస్ట్ లో ఒకసారి ఇక్కడ తగిలింది నేను అప్పటి నుంచి మానేసిన మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటా ఇక్కడ దగ్గర వేరు చేసుకుని ఇది రిప్స్ దగ్గర ఇది కండ కూడా ఉన్నది కదా ఇక్కడ ఉపశమనిస్తుంది ఈరోజు ఇద్దరు కొంచెం గేమ్ ఆడండి నెక్స్ట్ బాగా 4 బాగా ఆడుతున్నాను ఎప్పుడు 2 బాగా నెక్స్ట్ పోయి 2 రోజులు ఆడితేనా బౌన్స్ అంటే ఫస్ట్ లో ఉందిలే ఇప్పుడు అయితే వీళ్ళు బౌన్స్ ఎవరు వేయలేను వీళ్ళన్నీ స్పిన్ నాకు బాధ ఏంటంటే నువ్వు ఇచ్చిన వికెట్ వాడు వికెట్ తీసే బౌలర్ కాదేమో అనిపిస్తాను అది 1 లక్ష This guy is, hurrying for 2 runs, 3 runs and all. He just keep on calling me. No, even that ball also, I don't know why he was keep shouting. He was saying like, no, bro, it's not only. Why are you coming? ఎంత కరెక్ట్ పెట్టాను లేదు వాడు బాగా చేస్తా మనకు కూడా He does good. 49 దగ్గర ఒకటి నేను ఒకటి కొట్టింది ఒకటి 50s లో ఉంది సుబ్బన్ అంటా నువ్వు నాకు ఒకటి ఎప్పుడో 50s కొట్టి చాలా రోజులు అయింది నేను కొట్టలేదు అనుకుంటా ఉన్నా ఏందైనా ఉక్కరు మళ్ళీ లాస్ట్ ఉక్కరు ఇది ఆడుతున్నాడు పర్వాలేదు అనమాట ఓన్ బ్యాట్ నేను నాకైతే కాన్ఫిడెన్స్ లేదు పవన్ వికెట్ పోతానే మళ్ళీ వికెట్ పటక్కిన పోతుందేమని చెప్పి అనుకున్నా ఇట్లా కొంచెం తగ్గలే He's connecting good. He not missed any balls. Like, only lost over, right? This over, like, the same guy, like he missed couple of balls. Otherwise, like, he's connecting the balls. కాదు సత్య మీరు ముగ్గురు పక్కాగా వచ్చారు అంటేనే మనం మ్యాచ్లు పెట్టుకుందాం లేదంటే కనుక బెంగళూరు వాళ్ళే ఖచ్చితంగా పడతాము మీరు లేరు ఫోన్ పెడతా మీరు లేరు అంటే కనుక ఆ వీక్ మ్యాచ్ క్యాన్సిల్ చేస్తామండి అప్డేట్ చేయండి ఎప్పుడు ఎవ్రీ వీక్ మేము వస్తాము మీరు పవన్ నువ్వు శివ మీరు ముగ్గురు వస్తే సుబ్బు సెంతిలు నేను అక్షయ్ మేము 4 ఉంటాం పక్కాగా 7 మంది ఉంటాం మనం ఇంకా 3-4 అయితే తీసుకొచ్చి ఇదో ఈరోజు ఒకటి నన్ను మా అపార్ట్మెంట్ కూడా ఎవరు నేను రోజు చెప్పిన వాడికి సరే నువ్వు రా నేను ఎవరిని నమ్మను రా అపార్ట్మెంట్లో మీరు రా వద్దురా అంటే లేదు బ్రో నేను వచ్చా యాడ్ చేయి నేను వెరీ గుడ్ బౌలర్ అని ఇదే అంటే వచ్చిన మోకాన్ని తీసుకుందాం నువ్వు ఎవరైనా ఎక్స్ట్రాగా వాళ్ళు తీసుకుంటాం వాడు కొత్తగా వచ్చాడు కదా బ్యాటింగ్ రాకుండా ఓన్లీ బౌలింగ్ అన్ని పక్కన కూర్చోబెడితే ఏం బాగుంటుంది అని సరేలే 11 మంది ఆడదాంలే ఏం కాదు అని నేను వచ్చిన టోర్నమెంట్ మ్యాచ్ కదా ప్రాక్టీస్ మ్యాచ్ ఏంటంటే పిలిచింది మోగని ప్లేయర్ నేను ఎవరికి పిలిచలే వాడు పడుకొని నిద్రపోయి ఇప్పుడు లేచిన బ్రో అని నేను నాకు ఫోన్ చేసినట్టు 1:30 మా బాబా తీసుకొస్తాను నేర్చుకోవాలి ఎవరు మా వైఫ్ వాళ్ళ అన్న బాగా నొప్పి తీస్తాను ధర్మ ఏముందో తెలియదు ఆయన అడగండి ఐస్ ఉంది వానికి వాళ్ళ వైఫ్ బాగాలేదు హాస్పిటల్లో ఉందని చూసి పెట్టుకోవాలి తిరుపతి ఊరి వాటర్ వద్దాను ఐస్ ఉంటాడు ఐదు ఉన్నదే ఫ్రిడ్జ్ ఉంటుంది కీప్ చేయండి
హలో క్వశ్చన్ అడుగు. లేదురా అదే ఇతను ఉన్నాడు కదా మహతి అని మొన్న 47 కొట్టిండు చూడు. అతను ఆడాడు వాళ్ళ ప్రొఫైల్ లేదంటే నా పేరు మీద అడిగించిన వస్తున్నాయా నువ్వు ఏదైనా సమయం కావాల్సిన 6 కొట్టాడు. వాడికి నమ్మకం లేదు. ఏంది కవర్ మీద 6 కొట్టింటే లేదు కొట్టిండు. కొట్టే బాల్ ఆ పక్క పైన ఎట్లా వెళ్ళినా కానీ కవర్ పైన పైకి నెట్టేసిడు. ఆయన ఒక్కడే మాకు సెంచురీ అవుతూ పవన్ అవుతూ అక్షయ్ సిద్ధు ఇద్దరు ఉన్నారు. రెడీ కదా ధర్మాలు వెళ్తావా? ఇంకా నువ్వు శివ మీ ఇద్దరు ఎవరైనా వెళ్తారా? ధర్మాన్ని పంపించాను. ధర్మం How much I have score? 4 with hard. Yaar, this setting setup is too much. ये बैट नहीं पर अकड़ पर आ రెండో బాలే लॉलीबॉल है just simple hit on it బౌన్స్ పోయడా ఏం అర్థం కాలే. no mine one అది గేమ్ ఆడేవారా? నాకు తెలియదు 50 దగ్గర ఉండాలి. 90 वैसे अच्छा स्कोर ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాడా? oh my god అవుతుందిరా. you are out of spin yaar ఎంఎస్పి లో నీకు ఆపోజిట్ గా ఆడాలరా? ఏదైనా మ్యాచ్ ఉంటే కనుక చెప్పు. మీకు ఆపోజిట్ గా ఆడాలి నేను. it's become the right now it's go by intentionally he's doing bouncer to you in last right ఆ? బాట్నా వద్దు 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 మీరు మీ దర్శనం వద్దురా మాకు. ఎప్పుడైనా చెప్తాను కదా ఇంకొద్దు. ఇంకా షట్ డౌన్ చేస్తా. షట్ డౌన్కి వచ్చిన టీము ఇప్పుడే మాట్లాడిన సత్యతో కూడా పోలా పోలా నా Go for 2. four Start going 3. One more. ఏంది అర్థం కాదు. పోర్ నా తిరుగు what happening bro అది అక్షయ్ అనేది ఏముంది? అదేమో వాస్తవమేగా. కాదురా సొంత టీం కు రాని వాళ్ళు పక్కన టీంలో ఆడతా అంటే సేమ్ టైంలో మరి ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఏమంటారు? ఆడేమన్నా టోర్నమెంట్ మ్యాచ్ లో మీది ఎలిమినేట్ అయిపోయింది. టోర్నమెంట్ లో అడిగి ఆడతాను. మీరు పోలేరు. ఆ టీము మీది నేను నిన్న టేబుల్ చూసిన మీది 4th ప్లేస్ లో ఉండరు మీరు. ఏది ఇది ఇంకొక టోర్నమెంట్ ఏమి? మొన్న టోర్నమెంట్ చూసిన మీరు ఒకటో రెండో పోతారేమో కానీ మీరు ఆడిన మ్యాచ్లో ఇప్పుడైతే పోలేరు. నేను మీది 4th ప్లేస్ లో ఉన్నారు మీరు మొన్న చూసిన. you bet है कैसे bro nice yaar ఒక మ్యాచ్ కూడా ఆడలేదా? ఏడే? చేసేదాన్ని బాగా ఏమంటారు నాకు ఏమంటారు wow everything is no bad helmet अरे bro This is the second match I'm playing leather match. First match I didn't participate. I just joined. ఏం కాదు చూసుకొని స్లోగా టైం స్పెండ్ చేసుకో. బాల్ just मारना भाई Martin is hard always. go and hit ఎవరిది? నీదే? నువ్వు 6 కొడితే అక్కడ పడతాయేంటి కదా క్యాచ్ ఎక్కడ పట్టిందో?
ఈ రోజు ఇక్కడ కొట్టే సిక్స్ కౌకార్నర్ లో వల్ల అది వెళ్ళే చెట్ల మీద పడింది. ఇక్కడ సిక్స్ కొట్టి వాల్యూ లేదు. సరే ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ ఆడి సిక్స్ కొడితే కోహ్లీకి ఎందుకు వాల్యూ లేదంటావా ఏంది? 6 రన్ టర్ఫ్. అందుకే చెప్తానా, టర్ఫ్ లోనే మీకు ఆపోజిట్ ఆడాలా, నిన్ను రఘుని వికెట్ తీయాలా. ఎంత పడింది బ్యాట్? 17,000? ఏడొద్దు, హాస్టల్ అవుతుంది, టర్ఫ్ లోనే దిగి. It starts from 12. I got 5,000-6,000. Kashmir will get it by basic course. Basic grade it will be 5 నేను కరెక్ట్ గా ఉన్నా బుద్ధి చెప్తా. ఎనర్జీ లేదురా ఈరోజు. At least runs, sir, 17, okay? 17. నేనే నీకు ఏమి ఇచ్చేది? నేను నీతో ఆట మానేసి నేను క్రికెట్ సెట్ అవుట్ చేసుకుంటానంటానా కదా. For 1,000 at least 1 run. Okay. నీకెందుకు లేదురా? ఇప్పుడు నీకు ఆడుతున్నట్టు ఇక్కడ నేను ఒక ప్లేయర్ దొరికినట్టు కదరా. బెంగళూరులో ఒక ప్లేయర్ దొరకడం అంటే ఏం అనుకుంటాను? ప్లేయర్ మ్యాచ్ మీరు లేకపోతే ఎట్టయినా గెలుస్తాం. మీరు ఉంటేనే మాకు మ్యాచ్లన్నీ గొప్ప. ఇంట్లో వచ్చి తెచ్చుకోలేదు. ఈరోజు పవన్ గారి కొంచెం ఆడినంటే స్టార్ట్ లో అదే చెప్తాం అనుకున్నా. మీతో మాకు అవసరం లేదురా మ్యాచ్ కుమ్మేసినాం చూడని. మా బ్యాట్లకు ఈరోజు కొంచెం అయినా ऊपर इस साइड से I was like, he was thinking to play fine leg actually. I totally missed it. Ball was on line. I was thinking to take the single, but I missed the ball. మేము ఇంకా ఏంది 6-7 క్యాచ్లు వదిలేసినాము, ఒక 7-8 4 మిస్ ఫీల్డ్ చేసినాము. ఓపెనింగ్ సత్య, సెకండ్ ఓవర్ నేను వేస్తే వాడు స్పెల్ చేంజ్ చేసిండు. ఎవరు బ్యాటింగ్ నేనే ఆడింది నమ్మవేంద్రా. లైవ్ టెలికాస్ట్ పెడతాంలే మళ్ళీ యూట్యూబ్ లో. అప్పుడన్నా చూడు, కొడితే ఒక 6 కొట్టినా, కొడితే బౌలర్ కూడా ఫంక్ అయ్యిండు.